ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నేను మా ఆశ్రిత జనరక్షకుడు దేనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగలచర్ల దత్తాత్రేయ స్వామి వారి లీలా వైభవం. ఓం శ్రీ గణేశనమ, ఓం శ్రీ సరస్వతి, ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నారాయణ ఆది నారాయణ. ఇది ఇప్పుడు మనం స్మరించుకునే ఈ అనుభవము శ్రీ మొగలచర్ల దత్తాత్రేయ స్వామివారి ఆలయ ధర్మకర్త శ్రీ పవని నాగేంద్ర ప్రసాద్ గారు దివ్యానుభవం. ఇది స్వామివారి గురించి వీరు వివరించిన లీల ఉన్నాయి. స్వామివారు మితభాషి. సహజంగా వారు శాస్త్రపరంగా చర్చించే సమయంలో కూడా చాలా విపులంగా అర్థమయ్యే రీతిలో బోధ చేస్తూ ఉండేవారని వీరు వివరించారు. అవధూత అన్న పదానికి శ్రీ మొగలచర్ల దత్తాత్రేయ స్వామివారి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తారు అని చెప్పారు. వారి ముందు నిలబడినప్పుడు స్వామివారు దిగంబరంగా ఉన్నారేమిటనే స్పృహ ఆయా వ్యక్తులకి కలిగేది కాదు. వారికి ఒక మహానుభావుడు ముందు మనం నిల్చొని ఉన్నాము అనే స్మరణే కలుగుతూ ఉండేదన్నమాట. వీరు చిన్నతనంలో స్కూల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు స్వామివారికి ఆహారము తీసుకొని వెళ్తూ ఉండేవారు. అదేవిధంగా వీరు 1975 సంక్రాంతి సెలవుల్లో ఇంటికి వచ్చారు. ఇంకా భోగి పండుగ ఒక 2 రోజులు ఉందనగా జరిగిన సంఘటన ఇది. ఇంకా సంక్రాంతి పండుగ ఇంకొక 2 రోజులు ఉందనగా వీరి తల్లి గారికి నిర్మలా ప్రభావతి గారికి తెలుగు రచయితల మహాసంఘం నుంచి ఆహ్వానం వచ్చింది. ఆ తరపున మహాసభలు తెలుగు మహాసంఘం వాళ్ళు మహాసభలు ఏర్పాటు చేశారని, అందులో వీరికి నిర్మలా ప్రభావతి గారికి పాల్గొనమని వీరికి ఆహ్వానం వచ్చింది. అప్పుడు వీరి తల్లిదండ్రి ఇద్దరు చర్చించుకొని రచయితల మహాసభలకు వెళ్ళాలని నిర్ణయించుకొని ఆ రోజు సాయంత్రం గూడుబండి తీసుకొని స్వామివారి మొగలచర్ల దత్తాత్రేయ స్వామివారి ఆశ్రమానికి వీరిని కూడా తీసుకొని వెళ్ళారు, నాగేంద్ర ప్రసాద్ గారిని కూడా. వీరు వెళ్ళేసరికి స్వామివారి ఆశ్రమం లోపలే పచారులు చేస్తూ ఉన్నారు. నాగేంద్ర ప్రసాద్ గారిని శ్రీధర్రావు గారు నిర్మలా ప్రభావతి అమ్మగారిని చూడగానే స్వామివారు ఇలా అన్నారు: రండి, ఈ పూట మీరు వస్తారని మధ్యాహ్నమే నాకు అంతర్వాణి పలికింది. ఇక తపస్సు సాగదని తెలిసి ఇలా తిరుగుతూ ఉన్నాను అని అన్నారు స్వామివారు. మీరు ఏదో ఒక పెద్ద విశేషంతోనే వచ్చినట్టు ఉన్నారు అని అన్నారు స్వామి. రండి, ఇక్కడ కూర్చొని మాట్లాడుకుందామని వరండాలోకి తీసుకొని వెళ్ళారు. స్వామివారికి ఎదురుగా శ్రీధర్రావు గారు నిర్మలా ప్రభావతి అమ్మగారు కూర్చున్నారు. వీరు ఆ పక్కనే కూర్చున్నారు, నాగేంద్ర ప్రసాద్ గారు కూడా. అప్పుడు అమ్మగారు ఇలా చెప్పారు, నిర్మలా ప్రభావతి గారు స్వామివారితో: నాయన, రచయితల మహాసభలకు రమ్మని నన్ను ఆహ్వానించారు, వెళ్దామని అనుకుంటున్నాను. ఎల్లుట భోగి రోజు సంక్రాంతి రోజు ఈ సభలు జరుగుతాయి. మళ్ళీ కనుమ రోజు సాయంత్రానికి మేము వచ్చేస్తాము. రేపు ఉదయం బస్సులో వెళ్ళాలని అనుకుంటున్నాము. మా అత్తగారు కూడా మమ్మల్ని వెళ్ళి రమ్మన్నారు. మీకు ఈ మాట చెప్పాలని వచ్చాము. ప్రసాద్ ఇక్కడే ఉంటాడు. మా అత్తగారి చెల్లెలు కౌసల్య అమ్మగారు ఉదయానికి వస్తారు. ఆమె వంట చేస్తారు. మీకు యథావిధంగా మావాడు ప్రసాద్ ఆహారం మీకు తెచ్చి ఇస్తాడు. మీకు ఏ ఇబ్బంది ఉండదు అని అమ్మగారు దత్తాత్రేయ స్వామివారితో చెప్పారు. అప్పుడు స్వామి వారు ఇలా అన్నారు, అమ్మ చెప్పిందంతా విని పక్కున్నవి ఇలా అన్నారు: అమ్మ, ఇప్పుడు బెంగ అంతా నా గురించా? నాకేముంది, 4 గింజలు ఉడకేసుకుంటే అన్నం తయారవుతుంది. మీరు లక్షణంగా వెళ్ళి రండి అమ్మ అని అన్నారు. అని ప్రసాద్ గారు పక్క తిరిగారు. నీకు తప్పదు కదా అని అన్నారు. అప్పుడు ఆ తర్వాత ఈవిడ నిర్మలా ప్రభావతి అమ్మగారు ఇతని పక్క ప్రసాద్ గారు పక్క చూసి ఇలా అన్నారు: స్వామివారికి ఏ లోటు లేకుండా ఎప్పట్లాగా వేళకు అన్నం తీసుకొచ్చి ఇవ్వు అని కొడుకుకి చెప్పారు. వీరు సరే అని ఆ తల్లికి మాట ఇచ్చారు. ఆ తర్వాత కొద్దిసేపు ఇంకా మిగిలిన విషయాలు ఏవో మాట్లాడుకొని తర్వాత మొగలచర్ల వచ్చేసారు వీరు. మరుసటి రోజు ఉదయం 10 గంటలకి
వీరు ఆహారం స్వామివారికి ఆ అన్నం డబ్బా తీసుకొని స్వామివారి మందిరానికి వచ్చారు నాగేంద్ర ప్రసాద్ గారు. స్వామివారు తపోసాధన చేసే గదులు తలుపు మూసే ఉన్నాయి. ఇంకా స్వామివారు ఇంకా ధ్యానంలో ఉన్నారని వీరు తీసుకొచ్చిన బాక్స్‌ని అక్కడ వంటగదిలో బల్ల మీద పెట్టి బయటకొచ్చేసారు. కానీ అప్పుడే స్వామివారు బయటకొచ్చి వీరిని చూసి ఆగమన్నట్టుగా సైగ చేశారు. అక్కడే నిలబడ్డారు అప్పుడు. ఆ తర్వాత ఇవి నాగేంద్ర ప్రసాద్ గారితో ఇలా అన్నారు. "రేపు భోగి, ఎల్లుండి సంక్రాంతి. రేపు అన్నం తీసుకురావద్దు. ఎల్లుండి మాత్రము నువ్వు తీసుకొని రా" అని నాగేంద్ర ప్రసాద్ గారికి చెప్పారు స్వామివారు. అలాగనే అన్నారు. ఆ తర్వాత వెళ్ళిరా అన్నారు. స్వామివారు చెప్పినట్లే భోగి రోజు కాకుండా సంక్రాంతి రోజు అన్నం డబ్బా తీసుకొని వీరు ఆశ్రమానికి వెళ్లారు. స్వామివారు అప్పుడు ఆశ్రమం బావి దగ్గరే ఉన్నారు. వీరిని చూసి నవ్వారు. విని ఆ చేతిలో నవ్విన తర్వాత చేతిలో డబ్బాని తీసుకొని వంటగదిలోకి వెళ్లి పెట్టారు ఆ డబ్బా. తర్వాత వీరితో ఇలా అన్నారు. "ప్రసాదు నీకిది పెద్ద బాధ్యత జాగ్రత్త" అని అన్నారు. వీరికి అర్థం కాలేదు. చిన్న వయసు కదా! అర్థం కాలేదు. తర్వాత మౌనంగా వీరు తల ఊపారు. తల ఊపి తల ఊపారు. తర్వాత స్వామివారు ఇలా అన్నారు. "ఇప్పుడు నీకు అర్థం కాదులే ముందు ముందు తెలుస్తుంది" అన్నారు. అది అర్థం కాలేదు. సరే నువ్వెళ్ళు అని వారు చెప్పేశారు. ఆ రోజు వీరికి స్వామివారి మాటలు వీరికి అర్థం కాలేదు. కానీ ఈరోజు స్వామివారి మందిరంలో స్వామివారికి నైవేద్యం ఏర్పాట్లు చూడటం పెద్ద పెద్ద పని అది. అంటే ఏ రోజు నైవేద్యంకి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. అంటే ఇంత పెద్దగా వ్యవస్థ ఏర్పడినప్పటికీ బాధ్యత నాగేంద్ర ప్రసాద్ గారిదే కదా! ఆ రోజు నైవేద్యం అవన్నీ చూడటం, స్వామివారి నైవేద్యాలకి ఇబ్బంది లేకుండా చూసుకోవడం నాగేంద్ర ప్రసాద్ గారి బాధ్యత కదా! ఇదే వారు అప్పుడు సూచనగా తెలియజేశారు. కానీ అది అప్పుడు వీరికి అర్థం కాలేదు. ఇప్పుడిప్పుడు వారికి అర్థమవుతుందని వారు వివరించారు. ఓం నారాయణ. ఆది నారాయణ.